హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పోట్లీ బటన్స్ పెట్టుకొని ఈ విధంగా నెక్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ మీద నెక్ని కట్ చేస్తున్నాను. క్యాన్వాస్ని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇక్కడ విడ్త్ వచ్చి 4.75 ఇంచ్ వరకు ఉంది. లెంత్ 12.5 ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను. నెక్ విడ్త్ 2.25 ఇంచ్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ బోట్ నెక్ అయితే బ్యాక్ సైడ్ డ్రెస్కి హై నెక్గా ఉన్నట్లయితే 4 ఇంచులు లేకపోతే 3.5 ఇంచ్ వరకు అయితే తీసుకోండి. నేను ఇక్కడ 2.25 ఇంచ్ తీసుకుని లెంత్ 7 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. మీకు నెక్ లెంత్ ఎంత కావాలో అంత అయితే ఇక్కడ తీసుకుని మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్కేల్తో ఇక్కడ చూపించిన విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. 5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు వీ షేప్ వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకునేసాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే పోట్లీ బటన్స్ పెట్టుకుంటాము. ఇక్కడ మీకు ఎంత లెంత్లో అయితే పోట్లీ బటన్స్ పెట్టుకుంటారో అక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నేను 4.25కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు అయితే నేను పోట్లీ బటన్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు నెక్ చుట్టూ 1.25 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న విధంగా అవుట్ సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పై వైపు 1/2 ఇంచ్ క్యాన్వాస్ను వదిలి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి. పై వైపు మాత్రం 1/2 ఇంచ్ క్యాన్వాస్ను వదిలి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన కార్నర్లో ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ను ఓపెన్ చేస్తే నెక్ ఈ విధంగా రెడీ అవుతుంది. నేను ముందుగా 4.25కి మార్కింగ్ చేశాను కదా, అక్కడికి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు ఈ నెక్ సరిపోయేంత విధంగా చుట్టూ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండే విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని దానిపైన క్యాన్వాస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని క్యాన్వాస్కి గమ్మున్న వైపు క్లాత్ పైన పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ క్లాత్ వదిలి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్తో క్యాన్వాస్ని క్లోజ్ చేస్తూ ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ తిరిగిన చోట్ల ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పూర్తిగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్కి పై వైపు ఈక్వల్గా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్యాన్వాస్కి మనం ముందు పెట్టిన కట్ కనిపిస్తుంటుంది, అది మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి. ఏ కలర్తో అయితే పోట్లీ బటన్స్ రెడీ చేసుకోవాలనుకుంటారో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా స్క్వేర్ పీసెస్ లాగా 2 ఇంచెస్ ఉండే విధంగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి థర్మోకోల్ బాల్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనము పువ్వులు ఎలా కట్టుకుంటామో ఆ విధంగా దీన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి గమనించారంటే అర్థమవుతుంది. మిడిల్లో పెట్టిన థర్మోకోల్ బాల్ని ఈ విధంగా టైట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా రౌండ్స్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసేయాలి. ఈ విధంగా అయితే పోట్లీ బటన్స్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఎన్ని బటన్స్ కావాలో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత నెక్ని తీసుకుని నెక్కి మిడిల్లో క్యాన్వాస్ని కట్ చేశాను కదా, అదే విధంగా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పై వైపు వీ షేప్ వచ్చింది కదా, అక్కడ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని క్యాన్వాస్ని కింది వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత కట్ చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ లైన్ వేస్తున్నాను చూడండి, ఆ లైన్ పైన పోట్లీ బటన్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి. నెక్ని క్యాన్వాస్ ఉండే వైపు తిప్పుకున్నామంటే ఎంత కట్ చేయాలో తెలుస్తుంది. ఇలా తిప్పుకున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ కట్ ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని క్యాన్వాస్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే క్యాన్వాస్ని కట్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే క్లాత్ లావుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని తీసుకొని మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్న లైనింగ్ పెట్టుకుని జాయిన్ చేసుకునేసేయండి. నేను ఇక్కడ జాయిన్ చేసుకోకుండా పై వైపు ఒక లూజ్ కుట్ అయితే వేసుకుంటున్నాను. మీరు మొత్తం క్లాత్ని లైనింగ్తో ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకొని జాయిన్ చేసుకునేసేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని పై వైపున తిప్పుకుని లైనింగ్కి మిడిల్లో కట్ పెట్టుకుంటాం కదా, అదే కట్ మీద ఇంకొకసారి కట్ చేసుకోవాలి.
ఇలా కటింగ్ పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న నెక్ని తీసుకొని ఇలా ఉన్న 2 కట్స్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ప్లేస్ చేసుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టుకునేసేయాలి. తర్వాత పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ డ్రా చేస్తున్నాను కదా, ఇక్కడైతే కట్ చేసేస్తాము. ఇటు సైడు పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ఎలానో ఒకసారి గమనించి స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా పాదం లేపుకొని ఇలా తిప్పుకొని మళ్ళీ కొద్దిగా స్టిచ్చింగ్ చేసుకొని మళ్ళీ పాదాన్ని పైకి లేపి డ్రెస్ని ఈ విధంగా తిప్పుకొని ఇక్కడ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసి ఉంటాము. పోట్లీ బటన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదే స్టిచ్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ పోట్లీ బటన్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్పీడ్గా స్టిచ్చింగ్ చేసుకోవద్దు. ఎందుకంటే క్లాత్ లావుగా ఉంటుంది కాబట్టి నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి తీసేయాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా, అక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి. థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ విధంగా కట్ పెట్టుకోవాలి. అదేవిధంగా రౌండ్ షేప్ తిరిగిన దగ్గర థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ వే షేప్ కట్ చేశాను కదా, అక్కడ ఈ విధంగా క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేస్తేనే ఉల్టా తిప్పేటప్పుడు చాలా క్లియర్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు నెక్ని కింది వైపుకి టర్న్ చేసుకోవాలి. నెక్ని నీట్గా టర్న్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోట్లీ బటన్స్ మిడిల్లో క్లాత్ ఓపెన్లో ఉంది కదా, దానికి క్లాత్ సపరేట్గా రెడీ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. అది ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. దానికోసము డ్రెస్లో రిమైనింగ్ క్లాత్ని తీసుకుని లైనింగ్ని దానిపైన పెట్టుకొని టాప్లో ఒక స్టిచ్ వేసేసాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకునేసాను. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకునేసాను. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కార్నర్లో ఈ విధంగా క్లాత్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఉల్టా తిప్పుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని ఇప్పుడు డ్రెస్ని తీసుకొని ఇప్పుడు డ్రెస్కి మిడిల్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వైపు ఉన్న క్లాత్ ఫోల్డింగ్ అనేది పై వైపు ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే పోట్లీ బటన్ని డ్రెస్సెస్కి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.